భవిష్యత్తు తరాలకు పచ్చని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని నల్గొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు మరియు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి అది పెద్ద వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి కర్తవ్యమని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి నగరంలో పచ్చదనాన్ని పెంచాలన్నారు. వృక్షాలు ప్రాణవాయువును అందించడమే కాకుండా వర్షపాతం పెరగడానికి, భూగర్భ జలాలు వృద్ధి చెందడానికి మరియు నేలకోతను అరికట్టడానికి ఎంతగానో దోహదపడతాయని వివరించారు. నాటిన ప్రతి మొక్కను బతికించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నల్గొండ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జె శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి, నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ బి వంశీకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ వి దిలీప్ భార్గవ, అసీం బాబా, శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రదీప్ రెడ్డి, హరితహారం సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వనమహోత్సవంలో భాగంగా పాలిటెక్నిక్ కాలేజ్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వనమహోత్సవానికి మన కమిషనర్ గారు, అట్లాగే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు స్టాఫ్, ప్రిన్సిపాల్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ వనమహోత్సవం అనేది చెట్లను పెట్టడమే కాకుండా మన ఇంట్లో పిల్లలైతే ఎట్లా చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకొని వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని వారిని కోరుతున్నాను. ఈ వనమహోత్సవం వల్ల, చెట్లను నాటడం వల్ల మన వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్నలు పెద్దలు అనకుండా ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలని కోరుకుంటున్నాను. వనమహోత్సవ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు వనమహోత్సవం ఐటీ పార్క్ దగ్గర దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టుని, ఇంటికి ఒక చెట్టుని లెక్క మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో అలాగే చెట్టు కూడా తీసుకుంటే భావితరాలకు కరోనా టైంలో ఆక్సిజన్కి ఎంత ఇబ్బంది పడ్డామో జనాల జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరం కూడా విజయవంతం చేసి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.